జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. సభాధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు, మీ స్థానిక శాసనసభ్యులు, ఎవరి శ్రమ వల్లనైతే, ఎవరి మీద అభిమానంతోనైతే ఈరోజు మీరందరూ ఎర్రటి ఎండ ఉన్నా కూడా, ఎన్నో ఇబ్బందులున్నా కూడా, కళ్ళాల్లో మరి ధాన్యం అంతా కూడా నాశనం అవుతున్నా కూడా మీరు ఈరోజు కేవలం నల్గొండ నియోజకవర్గం మాత్రమే కాదు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ రైతాంగం యొక్క ఘోషను వినిపించడానికి ఇక్కడికి వచ్చిండ్రు. మరి వారు కంచర్ల భూపాల్ రెడ్డి గారి కృషి వల్ల మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. స్థానిక మాజీ శాసనసభ్యులు, నాకైతే వారు మాజీ శాసనసభ్యులని అనాలని అనిపించడం లేదు. నిజమైన శాసనసభ్యులు ఎవరి వెనకైతే ప్రజలు నడుస్తారో వాళ్ళే నిజమైన నాయకులు. ఈరోజు మరి మీరందరూ కూడా వారి వెనుక నడుస్తున్నందుకు మరి వారికి మీకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇంత గొప్పగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు, వారికి కూడా నిర్వహించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. మరి నేటి ముఖ్య అతిథి మరి పెద్దలు, గౌరవనీయులు, సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గత 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారి కుడిభుజంగా ఉంటూ మరి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రభుత్వంలో కూడా ఎన్నో గొప్ప బాధ్యతలు నిర్వహించిన జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి మిగతా శాసనసభ్యులు మరి గాదరి కిషోర్ కుమార్ గారు, చిరుమర్తి లింగయ్య గారు, అదేవిధంగా రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా మరి భాస్కర్ రావు గారు, అదేవిధంగా మాజీ ఎంపీ గారు మరి లింగయ్య యాదవ్ గారు, అదేవిధంగా పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా దయచేసి మరి పేర్లు చెప్పలేకపోతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. అదేవిధంగా మరి స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, మరి రైతులు, మహిళా రైతులు, మీడియా మిత్రులు, మీ అందరికి కూడా మరొకసారి జై